అందరికీ నమస్కారం అన్న. నా పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము. ఇది స్లమ్ కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరం మేము? మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని, ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వచ్చి మీలులు గుల్లగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము తలుచుకుంటే గద్ద మించి దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి రీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కరం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటామో తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్లో? ఏ బెడ్రూమ్లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం నాన్న బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం. అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజంకి ఇన్ని పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము ప్రతి ఒక్కరం. ఈరోజు మహాలక్ష్మి పథకం 6 పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు? అసలుకి రావడం మేనిఫెస్టోలో ఇవి పెట్టిండు. ఆ మూసిని డెవలప్మెంట్ చేస్తా అని పెట్టనే లేడు. మూసి డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపి కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈరోజు ప్రతీకారం తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి, మూసి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు. ఎవరికి ఏం చేస్తాడు? 150,000 కోట్లు అంటే చిన్న మాట నాది. ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందే వచ్చి, అమ్మ ఇట్లా ప్రక్షాళన అవుతుంది, ఇక్కడ ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే, ఏం చేయట్లే. రావడం ఇల్లులు కూలగొట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? ఎవరు ఒప్పుకుంటాం? కమర్ సార్ నేను ఇస్తా నువ్వు నిలబడు. ये जगह हम लोग जहाँ भी लिए सो है, हम लोग खरीदो सो जमीन है। ये किसी के फुकट में लिए सो नहीं है, किसी का खैरात में लिए सो नहीं है। ये हम लोग अपना पट्टा जमीन खरीद के पैसा लगा के हम लोग जमा करे सो पूरा है। ये आज ही नहीं, रेवंत रेड्डी आके बोलता है कि हमारा बुलडोजर लगा दे कि हम लोग खाली कर दो, रात में आके हम खाली कर देना, वो कर देना बोल के हमको डरा रहा है। हम डरने वाले नहीं है, समझ गए? हम काला वेंकटेश अन्ना से गुजारिश करे तो है, काला रंगला बोले कि तुम डरने की जरूरत नहीं है। इन्होंने आके हमको डराने से हमको डरने वाले घबराने वाले नहीं है। हम सब मिलकर पूरे बुलडोजर लाए तो हम लोग सब अपने नीचे हम लोग खुद आएंगे, मगर हम लोग हमारी परापट्टी को हाथ लगाने नहीं देंगे। चिचा आपका क्या नाम है? क्या नाम है चिचा? खबर साहब, ऐसे में बोलिए, माइक में बोलिए। कब से हैं आप यहाँ पे? मैं यहाँ साहब 30 साल से हूँ साहब। 30 साल। आपका जो जमीन है, कितना है जमीन आपका? मेरा जमीन है साहब 200 गज है साहब। 200 गज। क्या रजिस्ट्रेशन हुआ उसका? नहीं साहब, पता रजिस्ट्रेशन करने गए तो नहीं दिए, रजिस्ट्रेशन नहीं हुआ। अच्छा, और ये परमिशन दिए? हाँ परमिशन दिए सर। और म्यूनसिपल टैक्स भर रही है आप? हाँ टैक्स भी भर रहे हैं। पानी का कनेक्शन दिए? पानी का कनेक्शन नहीं है साहब, लाइट है, हर चीज है, हर चीज है, हर सहूलत है, हर चीज और सहूलत है हमारे को। 30 साल से आप यहीं पे? बिल्कुल यहीं है साहब हम लोग। अगर इन्हों आप बुलडोजर भेजेंगे तो क्या करना फिर अपन? बिल्डोजर लाए तो हम लगा अपने आप को ये कर देंगे साहब, हम लगा उसको नहीं, हानि दे देंगे हम लगा। एकजुट होकर भगाना बोलो में, एकजुट होकर भगाएंगे साहब, बस वही, बिल्कुल भगाएंगे। आप जैसे बुजुर्ग अगर आगे आए तो बहुत कुछ हो सकता है। बहुत बहुत शुक्रिया कमर भाई, बहुत बहुत शुक्रिया, शुक्रिया।